తమ్ముడు సో కన్నప్ప మూవీ నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి రాలేదని, ఎందుకంటే మంచి విషయం సినిమాలో అంటేనే నాకు మనోడికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయాలో అదే ఉంది సినిమాలో. డైరెక్టర్ని పెట్టిన బాలీవుడ్ని డైరెక్టర్ని తెచ్చుకున్నా మనోడికి నచ్చినట్టు తీసుకున్నాడు సినిమాని. ఆ క్లోజ్అప్ షాట్స్ కానీ లేదంటే ఆ జంప్స్ కానీ, అంటే మెయిన్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ సరిగ్గా చూసుకోలేదు. మనకు ప్రతిది కూడా ఎడిటింగ్ చిరాకు వస్తుంది, విజువల్ ఎఫెక్ట్స్ చిరాకు వస్తాయి సినిమాలో. వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టినా ఒక యుద్ధ భూమి అనేది ఫైట్ చేసినప్పుడు అందులో మనకు నరికే విధానం కానీ లేదా చూపించే విధానం కానీ చాలా మారాలి. బట్ ఇలాగ వచ్చి కొట్టుకుంటారో ఫైట్ అయిపోతుంది. దీని అమ్మ ఓరే నీకు అంత బడ్జెట్ లేనప్పుడు ఇంకెంత ఇలాంటి యుద్ధ భూములు ఇంత ఫైట్లు ఇంత కథని ఇలాంటి కథను తీసుకోవడం, ఏదో నార్మల్ లవ్ స్టోరీ ఏదో ఫ్యాంటికల్గా ఏదో చేసుకోవాలి కదా. నా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు అంటే ఎగ్జాక్ట్గా ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా బాగుందన్న. ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు గూజ్ బంప్సే. తర్వాత కన్నప్పగా మారిన ఆ సీన్ ఏదైతే కన్నుగా తీసే సీన్ ఏదైతే ఉందో ఆ శివ శంకర సాంగ్స్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమాకి. చాలా అంటే చాలా బాగా కొట్టాడు. 100 కోట్ల ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చచ్చు అంతే. ఫస్ట్ హాఫ్ వదిలేసి మీరు ఫస్ట్ హాఫ్ కంగో చూసినట్టే అనిపిస్తుంది. ఆయన కోసం పెట్టుకుని ఎలివేషన్, ఆయన కోసం క్లోజ్అప్ షాట్స్, ఇంకా మోహన్ లాల్ గారి ఎపిసోడ్ 2 నిమిషాలు ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వస్తుంది, అది బాగుంది. అక్కడ బీజిఎం కూడా ఉంటుంది. ఇంకా మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఆయన వచ్చిన 2-3 సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ బీజిఎం ఉంటుంది, మంచి సీన్ డెప్త్ ఉంటుంది. ఆయన భక్తుడిగా ఏదైనా అక్షయ్ కుమార్ గారు అంటే ఏంటి అన్న, ఒక శివుడిగా అంటే ఆయన మనం చెప్పుకోవాల్సింది ఒక శివుడిగా ఆయన పైనుంచి మధ్యలో వస్తుంటారు వెళ్తూ ఉంటారు. ఒక కన్నప్పకి ఎలా మారుతారు ఇదే చెప్తారనమాట. సో ఆయన పక్కన పెడతారు కాజల్ గారు, ఆయన జస్ట్ ఒక కూర్చుంటే ఆయన కోసం మాట్లాడుకునేది ఏమీ లేదు. బట్ ప్రభాస్ గారి లుక్స్ కానీ ఆ రుద్రన్న సాంగ్ ఉంటే అన్న నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందండి సినిమా. ఆ రుద్రన్న సాంగ్ కూడా తీస్తారు. ఆ 20 నిమిషాలు కూడా ప్రభాస్ గారు కామెడీ కావచ్చు, కామెడీ అనలేము కానీ అంటే సిల్లి మాటలు కావచ్చు బాగున్నాయి. ఆయన లుక్స్ కానీ చాలా బాగా చూపించాడు. బట్ లాస్ట్ 20 నిమిషాలు మంచి అన్న విష్ణు యాక్టింగ్ కూడా బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఒకలా ఉంటే ఆ కన్ను తీసేసి 20 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. చాలా బాగుంది కూడా. దాన్ని మనం ట్రోల్ చేసుకోకూడదు, రాంగ్గా చెప్పుకోకూడదు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడ యాక్టింగ్ చూసి, మన విష్ణు గారి యాక్టింగ్ చూసి థియేటర్లో నవ్వులు పువ్వులు కౌంటర్లో ఈ అమ్మ నేను థియేటర్కి వచ్చానా లేదంటే ఏమైనా ట్రోలింగ్ ఆఫీస్కి వచ్చానా అనిపించింది నాకు అనమాట. ఎమోషన్ సీన్లో ట్రోల్ చేసేవారు ఇలాగే ఉండేది. అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. కామెడీ లేకపోయినా ఆ థియేటర్లో జనం వల్ల ఖచ్చితంగా కామెడీ వస్తుంది. కలెక్షన్ పరంగా ఆడికి 100 కోట్లు వచ్చినా 200 కోట్లు వచ్చినా 300 కోట్లు వచ్చినా కేవలం ప్రభాస్ గారి కోసమే వస్తాయి. ప్రభాస్ గారు 20 నిమిషాల కోసమే వస్తుంది అన్న. కానీ బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దానికోసం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆడు పెట్టిన బడ్జెట్ అంతా బీజిఎంకి ఇచ్చచ్చు. చాలా అంటే చాలా ఉంది. ఎవ్రీ సీన్లను ఎవ్రీ మూమెంట్లో అక్కడ యాక్టింగ్ బాగోపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన బీజిఎం సాంగ్స్ గెంటు కూడా పోతాయి. బట్ హీరోయిన్గా క్యారెక్టర్ ఆవిడ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఓవరాల్గా అయితే న్యూజిలాండ్లో